హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా శ్రావణ మాసం పూజలన్నీ మొదలు పెట్టేసి ఉంటారు కదా. బుధవారం అమావాస్య కదా, గురువారం మొత్తం ఇవన్నీ ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని గదులన్నీ కూడా కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను. అయితే వీడియో గురువారం తీసిన వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. అంటే నాకు కొన్ని స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం పూజలు ఇవన్నీ కదా, ఫంక్షన్స్ అలాగే అన్నీ ఉంటాయి కదా. ఇంకా వాటి కోసం అయితే స్టిచ్చింగ్ చేయాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని అయితే ఇది లేట్ అయింది. ఇప్పుడు ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే ఇవాళ శనివారం చూసారా, మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను. అలాగే నేను ఇవి క్లీనింగ్ చేసుకుంటూ కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను ఎప్పుడు ఎలా చేసుకుంటాను, ఎలా పూజలో చేసుకుంటాను, ఏమేం చేయకూడదో, అంటే ఇవే చేయకూడదని కాదు, మన పెద్దవాళ్ళు ఎలా అయితే చెప్పారో అలా నాకు తెలిసినవి కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ముందుగా అయితే నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా, పాత పువ్వులన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. దేవుడి సామాన్ అన్నీ కూడా తీసేసుకుని పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని వస్తాను. నేనైతే సబీనా అలాగే పీతాంబరి రెండు కలిపి పెట్టుకుంటానమాట. అలాగే పూజలో మనం ఎప్పుడు కూడా పూజ చేసుకున్న తర్వాత ఉన్న కుందులన్నీ కూడా మనం ఎప్పుడు శుభ్రంగా చేసుకున్న తర్వాత వాటిని ఒక పొడుగు క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి. అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే కడిగేసేసి ఇంకా పక్కన పెట్టేస్తారు. అవి ఆరేక వాటిల్లో దీపారాధన చేయొచ్చు కదండి. అలా చేయడం కంటే మీరు వాటిని శుభ్రం చేసేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తుడుచుకొని పెట్టుకున్నారనుకో, వాటి మీద మచ్చలు పడకుండా ఉంటాయి. అలాగే తెల్లగా కూడా ఉంటాయి, అవి గుమ్మని నల్లబడవు. అలాగే మనం తడి కుందుల్లో కూడా దీపారాధన చేయకూడదండి. ఎప్పుడూ కూడా కుందుల్ని శుభ్రంగా పొడి వస్త్రంతో తుడుచుకున్న తర్వాతే వాటిని మనం అప్పుడే దీపారాధన చేసుకోవాలి. ఈ చెంబు అయితే నేను ఈశాన్యంలో పెట్టుకుంటాను కదా, మీరు చూశారు చాలా వీడియోస్లో, ఆ చెంబు అనమాట. అలాగే అందరూ కూడా శ్రావణ మాసంలో ఈశాన్యంలో రాగి చెంబుని ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఉద్దరిని బాగా అరిగిపోయి విరిగిపోతుంది అనమాట. ఇది మన ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. 50 రూపాయలు అంతా తీసుకున్నారు. ఇది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది ఇంట్లోని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ మాసం అంతా కూడా కంపల్సరీ సాంబ్రాణి పొగ వేసుకోండి. కుదరలేని వాళ్ళైతే మంగళవారం శుక్రవారం కంపల్సరీ వేసుకోండి. అలాగే చాలామంది ఈ కుంకుమ బొట్లు అవి కూడా మనం పాడేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు వాటిని కూడా పేపర్లో వేసుకుని మన కాలువలో పువ్వులు అయ్యి ఎలా కలుపుతాం వాటిని కూడా వీటిని అందులో పెట్టేసి మనం కాలువల్లోనే కలపాలి. గమ్ముని చెత్త బుట్టలో అది వేయకూడదు. ఇప్పుడైతే నేను దేవుడి మందిరాన్ని అంతా ప్లెయిన్ వాటర్తో అయితే ముందు క్లీన్ చేసేసుకున్నాను. ఈ లైట్ చూసారు కదా, ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. ఆల్మోస్ట్ తీసుకొని 2 ఇయర్స్ అయిపోతుంది. నాకు పూజా మందిరంలో లైట్ లేదనమాట, పెట్టుకోవడానికి కూడా లేదు. అందుకని చెప్పి అప్పుడు నేను మీషోలో చూసి తీసుకున్నాను. ఇది సెన్సార్ లైట్ అనమాట. మనిషి వస్తే కనుక అక్కడ లైట్ ఆన్ అవుతుంది. ఇదైతే ఛార్జింగ్ పాయింట్. అక్కడైతే ఆన్ ఆఫ్ ఆటో అని ఉంటుంది. ఆటోలో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వస్తే అది ఆటోమేటిక్గా లైట్ అయితే వెలుగుతుంది. దీనికైతే మ్యాగ్నెటిక్ ఇస్తారు, పైన ఒకటి దీన్ని పెట్టి దాన్ని పెడితే అలాగా అయిపోగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఛార్జ్గా చూసారా, లుక్ ఎంత మారిపోయిందో కదా. ఈ పూజా మందిరం అంతా కూడా నేనే దీన్ని ఇలా సెట్ చేసుకున్నాను. వెనకైతే ఈ పూజా మందిరం వెనకాల ఉన్న వాల్ స్టిక్కర్ కూడా మీషోలోనే తీసుకున్నాను. అది పెయింట్ పెన్ అనమాట. దాంతో ఇలా మొత్తం డిజైన్స్ తీసుకున్నాను, ముగ్గులు. ఇప్పుడైతే వాటర్లోని కొంచెం అంత పచ్చికర్పూరం, పసుపు, జవ్వాది పౌడరు వేసుకొని శుభ్రంగా మనం దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఈ షీట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇదివరకు అయితే క్లాత్ వేసుకునేదాన్ని. అదైతే ఇంత చిన్న ఆయిల్ చుక్క పడితే చాలు ఒక మరకలాగా కనిపించేది. అసలు నచ్చేది కాదు నాకు. మళ్ళీ పేపర్స్ వేసాను, వైట్ పేపర్స్, అలాగా అవి కూడా అంతే ఉత్తినే జిడ్డు అయిపోయినట్టు అనిపించేవి. ఇవైతే మీషోలో చూశాను, కిచెన్లో వేసుకునే షీట్లు అనమాట. ఒక రోల్ లాగా వచ్చింది. అందులో నేను దీని సైజ్ అంతా తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అనమాట. అది చాలా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడైనా ఒక ఆయిల్ చుక్క పడినా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు వెంటనే. అసలు అక్కడ మరకలాగా అలా ఏమి ఉండదు అనమాట. అలాగే మనం వాష్ చేసి కూడా మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక్కటి కట్ చేసి పెట్టుకుంటే నేను ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్ అవుతుంది. అప్పటి నుంచి కూడా అలాగే ఉందన్నమాట. చాలా నీట్గా ఉంది. అలాగే మనం కిచెన్లో కూడా ఇవి వేసుకోవచ్చు. వీటి లింక్ ఏమైనా కావాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, అక్కడ ఇస్తాను. ఇప్పుడైతే ఇంత బొట్లు పెట్టుకోవడానికి గంధంలో
జవ్వాదు పసుపు వేసుకొని కలుపుకొని బాగా బొట్లు పెట్టుకుంటున్నాను. నేను బొట్లు కూడా సింపుల్గా అక్కడక్కడ పెడతానంటే మొత్తం ఫోటో ఫ్రేమ్ అంతా కూడా పెట్టనండి, అలా కూడా పెట్టకూడదు అంటారు కదా, అందుకని నేను ఓన్లీ అక్కడ కొన్ని చోట్ల మాత్రమే పెడతానన్నమాట. చూసారా లైట్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో, నాకు అసలు లైట్ పెట్టుకోవడానికి లేదనమాట. అందుకని అప్పుడు మీషోలో చూస్తే ఇది సెన్సార్ లైట్, మనం రాగానే కూడా వెలుగుతుంది, ఎంత బాగా పనిచేస్తుంది ఇది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. పూజా మందిరంలో కూడా మనం ఎక్కువ పూజా వస్తువులు పెట్టుకోకూడదండి, ఎందుకంటే అవన్నీ శుభ్రం చేయాలి కదా. కాబట్టి మనకి వీలైనట్టు మట్టికే మనకి ఏవైతే అవసరమవుతావో అవి మాత్రమే పెట్టుకోవాలి. అన్నిటినీ పేరు చేసుకుంటే మళ్ళీ మనం వాటిని క్లీన్ చేసుకునే టైం ఉండాలి, అవి క్లీన్ చేసుకోవడానికి ఉండాలి. అవన్నీ క్లీన్ చేసుకోకుండా మనం పూజ చేసుకోలేము. అలా పూజ చేసుకునే సమయాన్ని మనమేమో స్కిప్ చేస్తూ ఉంటాం కదా. కాబట్టి మనకి వీలైనంత తక్కువగా పెట్టుకోవాలి. పటాలు కూడా ఎక్కువ పెట్టుకోకుండా సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు పూజా మందిరం ఎంత నీట్గా ఉందో కదా. ఈ గాజుల మాల ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 150, 130 ఆ రేంజ్లోనే వచ్చేసింది అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. అలాగే నేను తీసుకున్న ఈ వెండి లక్ష్మీదేవి వినాయకుడు కూడా ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది కరెక్ట్గా అవి తీసుకొని. అప్పుడు ఫస్ట్ మాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి. ఈ ఆవు దీడ కూడా అప్పుడే తీసుకున్నాను. ఇది చూసారు అదైతే ఇత్తడిది, అసలు చాలా వెయిట్ ఉంటుంది, చిన్నదే కానీ చాలా వెయిట్ ఉంటుంది అనమాట. ఈ కామాక్షి దీపం చూసారు, ఇది కూడా ఈ టైప్లో ఇప్పుడు కామాక్షి దీపాలు ఇవి కూడా రావట్లేదు. ఇది చూసారా చాలా దళసరిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, వెయిట్ కూడా ఉంటుంది బాగా. ఇప్పుడు ఈ టైప్ అసలు రావట్లేదు కూడా ఎక్కడని. ఈ బౌల్ అయితే నేను ఇందులో బియ్యం పోసుకొని అన్నపూర్ణాదేవిని ఇందులో పెట్టుకుంటాను అనమాట. బియ్యం కూడా నేను నెలలో ఫస్ట్ తెచ్చిన దాంట్లో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కకు పెట్టుకుంటాను. అప్పుడు ఆ బియ్యాన్ని అయితే నేను మామూలుగా వంటకైతే ఉపయోగిస్తాను. తేగానే ముందు ఒక గుప్పెడు బియ్యం పక్కకు పెట్టుకుంటాను. ఇలాగా నెల పూజ రూమ్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఆ బియ్యాన్ని మార్చేసి మళ్ళీ ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టుకున్న బియ్యంలో ఈ అమ్మవారిని పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు వింటే ఆ బియ్యాన్ని అయితే రోజు మేము నాన్ వెజ్ అది వండుకోలేనప్పుడు అందులో పెట్టేసుకొని ఆ బియ్యంలో కలిపేసుకొని వండేసుకుంటాం అనమాట. ఈశాన్యంలో రాగి చెంబును పెట్టుకుంటున్నాను. అవి అయితే వాటర్ ఇందాక క్లీన్ చేసిన వాటర్ కాదని మళ్ళీ నేను ఆ బౌల్ తోమేసుకొని మళ్ళీ దాంట్లో ప్లెయిన్ వాటర్ తెచ్చుకున్నాను. ఆ వాటర్ని అందులో వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కొంచెం పచ్చకర్పూరం, అలాగే ఒక కాయిన్ కూడా వేసాను, అది మిస్ అయింది. ఒక మందారం పువ్వు పెట్టేసుకుని ఈశాన్యంలో పెట్టేసుకుని ఇప్పుడు దీపారాధన చేసుకుంటే ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా పూజ రూమ్ నీట్గా ఉందనుకోండి మనకి పూజ చేయాలనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో మన ఇంటికి ఏ ముత్తైదు వచ్చినా కూడా మనం ఖచ్చితంగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చే పంపించాలి. ఎందుకంటే శ్రావణ మాసంలో ఎవరు వచ్చినా కూడా మనకి లక్ష్మీదేవితో సమానం అనుకొని భావించి మనమైతే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి పంపించాలి. మీకు వీలుంటే భోజనం కూడా పెట్టి పంపించవచ్చు. ఈ శ్రావణ మాసంలో మనం ఏ పూజ చేసినా అది చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మనం ఈ మాసంలో అయితే అమ్మవారికి లలిత సహస్రనామం చదవడం కానీ విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది. వీలున్న వాళ్ళు ఖచ్చితంగా లలిత సహస్రనామం, అలాగే విష్ణు సహస్రనామం, అలాగే రుద్రాభిషేకం ఖచ్చితంగా చదవండి, చాలా మంచిది. అలాగే సోమవారం చాలా మంచి రోజు అండి, ఎవరు కూడా ఆ రోజున అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆ రోజు సోమవారం వచ్చింది, అలాగే నాగపంచమి వచ్చింది. ఎవరికైనా సరే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ రోజు శివుడికి అభిషేకం చేసి, అలాగే ఎక్కడైనా జంటనాగుల విగ్రహాలు ఉంటే కనుక అక్కడ జంటనాగుల విగ్రహాలకి నీళ్లతో పాలుతో కానీ అభిషేకం చేసి పసుపు రాసి వాటి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి చిమ్మిలి ఉండల నైవేద్యం పెడితే చాలా మంచిది. మనం అనుకున్న ఈ కోరికైనా నెరవేరుతుందండి. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే చిన్నపిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా బాగా అవుతాయి. మనకు ముఖ్యంగా స్కిన్ సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు మనం దీపారాధన చేసినప్పుడు కుందులను అలంకరించి గంధం కుంకుమ పెడతాం కదా, అలాగే మనం దీపం వెలిగించిన తర్వాత కూడా పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేసి పువ్వులు పెట్టాలి. కంపల్సరీ మనం దీపం వెలిగించాకైతే
పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. శ్రావణ మాసంలో 2 పూట్ల కూడా దీపారాధన చేస్తే చాలా మంచిదండి. సంధ్యా సమయంలో దీపారాధన ఇంకా మంచిదనమాట. ఎవరైనా ఉదయం చేసుకుని సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం ఎప్పుడైనా కుదరలేదనుకుని ఇంకా అలా వదిలేయకుండా సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే కూడా చాలా మంచిది. ముందుగా మన ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మన మైండ్ కూడా మంచి రీఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఇవాళ అయితే నా పూజ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. నేను చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇప్పటికే నేను ఇవన్నీ శుభ్రం చేసేటప్పటికి 2 గంటలు పట్టింది. శ్రావణ మాసంలో అమ్మవారికి గవ్వలతో పూజ చేస్తే కూడా చాలా మంచిదండి. 108 గవ్వలు తీసుకొని ఆ 108 గవ్వలతో అమ్మవారికి ఒక్కొక్క నామం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటే, అలాగే ఈ మాసంలో తమలపాకు దీపం కూడా చాలా మంచిది. ఇప్పుడు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో అయితే సాంబ్రాణి ధూపం వేస్తున్నాను. ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మనం పూజ చేసుకుని ఇలా సాంబ్రాణి పొగ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర అయితే ఆవు పిడకలు ఉన్నాయి, కానీ నేనైతే అప్పుడప్పుడు ఇలా కొబ్బరి చిప్పని కూడా కాల్చి ధూపం వేసుకుంటాను. ఇలా వేసుకుంటే అప్పుడప్పుడు కూడా చాలా మంచిది. మనకి ఏది అందుబాటులో ఉంటే వాటితో మనం వేసుకోవచ్చు అనమాట. కొబ్బరి పీచు ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఇది కొబ్బరి చెప్ప, నేను ఒక్కోసారి ఆవు పిడకలతో వేస్తూ ఉంటాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.